చేసింది యాపాకు బండారి చేప రాగి పండు పోయి మట్టి పండు కావాలి సుడా పండి వేసినంత కరికరి మరి ఎటువంటి ఈగలు దోమలు రడగబ్బు పెడగబ్బు వరవంత కంపుడేవాళ్ళు ఈగలు దోమలు రడగబ్బు పెడగబ్బు కావాలి అని దివనాతి పెట్టింది. ఓ కారణాల పుట్ట మీద యాపవృక్షం శక్తి రూపం ఎత్తింది అమ్మవారు నాకు మావులు బట్టి నల్లదాస బట్టి ఆ పుట్ట మీద కోపంతో ఆడుకుంటుంది. ముస్సు ముసని ముసలు కొడుతుంది ముసని ముసలు కొడుతుంది. ఆగ్రమైన రూపంతో కోపంతోనే ఉన్నది. ఇక వనముల చెట్టి వాళ్ళు సేటు ఇది వాసన వస్తుంది. ఏమైందని అంత వాసన 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 ఈగలు దోమలు కంపు వాసన వస్తుంది. చెట్టు అంత కంపు కంపు అంత ఏం వాసన ఏం కథ నువ్వు ఊపుకుంటున్నావు చెట్టు. అయితే ఇదంతా వాసన కంపు వాసన ఈగలు దోమలు ఏం వాసన కావచ్చునా అను ఇది ఎవరి మాత్రం ఎవరి మైపుడు వచ్చి మొన్న ఆ బయట మనడు వచ్చాడు వచ్చి కలవేమన్నాడు సూర్యవేమన్నాడు పోయలేదు ఆడే చూసుకుంటా చెప్పి మిషన్ తిప్పినాడు. అన్నా ఇగో ఏడుకం పోదాము ఏవో దేవుని మాయ తెలియదు మరి పోషమ్మ మాయనో అన్నా ఎల్లమ్మ మాయనో దీపం ముక్తి అయిపోతుంది కానీ మరి ఆడ ముట్టించి మొక్కు కీడ కాదే ఒక దేవుడు వచ్చే మనిషి దగ్గర కన్నా ఎరకల ఆచార్య దగ్గర కన్నా పోతే ఎరక చెప్తా ఆమె అంటే జరిగింది జరగబోయేది మరి ఇదంతా ఏందో అనుకున్నామంటావు అన్నా నేను పోయేస్తా ఎరకల అందరికి పోతున్నాను ఎరకలాగా తోలుకొస్తావు పోయేస్తాను అంతే కదా సరే తోలుకరాపు అని ఆ చెట్టు వాళ్ళైనా వెళ్ళిపోతా చెప్పి వెళ్ళిపోతున్నాయినా చెట్టు వాళ్ళు ఎప్పుడైతే చాలా వెళ్ళిపోతున్నారు చెట్టు వాళ్ళే ఇక్కడ వాళ్ళ దగ్గరకు వస్తుంటే అమ్మవారు నేనుక ఎల్లమ్మ ఏమనుకున్నది వేరే ఎక్కడ పోతే ఎరక తప్పు చెప్తుందైనా ఇక నేనే ఎరకలు వేసాను ముండ కొడుకులు ఎవరి మాయో అడుక్కుంటారట వీళ్ళ సంగతి చెప్తా అని ఎల్లమ్మ ఈ తాట్ల పుట్టి తాటాట్ల గద్దె ఇట్లాంటి ఎరకలు పుట్టి
ఎరక తప్ప చెప్తుంది నేను ఎరకలు వేసినట్టు నీ ఆది సూర్యుని పట్టింది సుక్క బొట్టు పెట్టింది చంద్రుని పట్టింది చంద్ర ఒక్క తీసి మరి ఎరకలు పుట్టి చేసుకున్నది మరి ఇప్పుడే ఎరకలు పాటలు పాడుకుంటా వెళ్ళిపోతున్నాడు ఎరకలి పాటలు పాడుకుంటా వెళ్ళిపోతున్నాడు మరి అందులో ఇచ్చాయి వచ్చి దండం దండం తల్లి దండం తల్లి ఏం దండవురా దండమే పానగండం అమ్మా తల్లి దండం దండం తల్లి నీ కాలు మొక్క తల్లి దండం దండం మీ కాదు తెల్ల బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని ఇళ్ళ పండు తిరిగి దండం పెడతారు దండం పానగండం తర్వాత మమ్మల్ని ఆగం చేస్తారు రమ్ముండ అయ్యో తల్లి ఓ తల్లి నీ బాంచని కాలు మొక్క కట్టనే తల్లి అమ్మా మాకు ఒక ఆపద వచ్చింది తల్లి అరే తప్పకుండా చెప్తా నీకు ఆపద వచ్చింది కదా పోదాంపా ఇగో ఇదే కదా మీ షర్టు అరే సూర్యవంత శుద్ధి పట్టు ఆకాశం ఎత్తు గద్దె గద్దె మీద నా బుట్టి పెట్టి శుద్ధి చెప్తా భూదేవంతా ముగ్గేసి ఆకాశం అరగట్లేదు అర్థం కాదు భక్తితోని అరిసేమందం గద్దె వేసినా ఆకాశమంతం వేసినట్టు అరిసేమందం శుద్ధి పట్టినా పూజేమంతా శుద్ధి పట్టినట్టు మబ్బులు 5 గంటలకు లేసి పూజేవి అడిగి శుద్ధి చేస్తే ఇంట్లో లక్ష్మి ఉంటది ఇక ఇప్పుడు అట్లా లేదు 9 గంటలకు 7 గంటలకు 7 గంటలకు లేచి సింగుల్ చేతులు వెనకపోతా పోతాయి సింగుల్ ఆ సింగుల్ ముందడి దింపాలి లేకుంటే లాగో పైంటో ఉంటది ఇక ఊరికే వరకు 8 అవుతుంది ముగ్గు పెట్టే వరకు ఉన్నది వచ్చిపోతుంది మబ్బులు 5 గంటలకు లేచి ఆకలేసి ముగ్గు పెడితే ఉంటదిరా అది భక్తితో చేస్తే బాగుంటుంది సిలుము జన్మ ప్రమాణకం అంటారు సిలుము జన్మ ప్రమాణకం అంటే నీకు అర్థం కాలేదు ఇంట్లో ఏం లేదు చెప్పరాదురా నా బుట్లే 100 రూపాయి కావాలి అన్నా 100 రూపాయి 100 రూపాయి కాదు 100 రూపాయి 100 రూపాయి బుట్టిలో ఎవరైనా వేయవచ్చు భక్తులారా అమ్మవారు ఎంత చెప్తుంది దయా భక్తి కట్నం వేయాలా అది అయిపోయింది చెప్పు తల్లి అంతే మాకు మా వనమంత ఏంది అంత మాకు మా బాధ ఏంది మా కష్టమైంది అంతా ఇగో సరే పర్వాలేదు అమ్మవారు ఆదిశక్తి ఎల్లమ్మ
సుఖలు తెప్పలు సురేశ్వరురాలు దండమో దండమో తల్లి ఆది బ్రహ్మ తల్లి పరమేశ్వర తల్లి పార్వతి ఆదిశక్తి నీకు అగండ భర్తముని రాదు కొడుక పరిశురాముడు శివరి ఆగపతి క్షేమాలు తీసుకో చెప్తాను భయమేమ లేదు సూర్యమరియలు ఆనందంతో ముదముతో నాకు మూడు గంటలు వేసిన చెల్లె భక్తితో నాది మూడేళ్ళంతది అయ్యే నాకు చెల్లె మూడేళ్ళ నాడు కనుక నాకు తప్పకుండా అంటే తప్పరాదు తల్లిదండ్రి ప్రాణాల సాక్షి పరివాడ భగవాడు దయ్యం దానం కనుక మాకు ఏదన్నా నారిగారి కింద చెల్లె ఇప్పటికైనా పదవలేదు ముట్టిన ముచ్చం వేస్తున్న పడిన బంగారం వేస్తున్న ముందర పోతున్న వెనక తీసుకుపోతుంది ఈశ్వరి ఆడపడి బాడంత బచ్చం కనుక కోట కొల్లారి బరమనాది బాధన అది కనుక ఉద్యోగం అందు ఏ పారం బాడంది బచ్చం కొల్లారి అంత బరమనాది బాధ్యత నాది దొడ్డు బట్ట నాది దొక్కడంబర నాది కాపాడు కూర్చే బాధ్యత నాది పరమానం ఏం లేదే భక్తుల ఆడపడి లోకులు కాకులు నల్లెత్తిన లోకము నగట్టు రాజ్యం దానికేంది దానికేంది అంటున్నాను ముందడ ముచ్చట్లు పెడుతుంది వెనుక ఎక్కడిస్తుంది వానికే నందరు నరదీసి శాతవాడి కన్నా పెద్దలే భక్తుల ఆడపడి ఇప్పటికైనా పర్వాలేదే నాకు కనుక ముఖ్యాల బాసింతో ఇప్పటికైనా నేను అందరూ పోతున్నా వెనుక తీసుకుపోతున్నా ముఖ్య ముచ్చం చేసి ఇప్పటికి బంగారం చేస్తున్నా నీకు అనుమానం ఏంటి అమ్మ కొంగువాటు బొట్టు పెట్టుకోరు అందరూ కోరి ఆ కాలు మీద బొట్టు పెట్టుకోరి కాళ్ళు ఇంటోలే పెట్టుకోండి అందరు కాదు అది కాదు బీజా మీద అమ్మ అందరు మరి పెట్టుకోరి ఇంకా మట్టు మంగళవారం నాడు జోగురాలు వచ్చింది ఆ జోగురాలు కొట్టుకోడు సూర్యభయం అంటే పోయేది ఇది జోగురాలు
ఎట్లా చేయాలి చెప్పు మన అరే ఏం చేయాలి వనము పరుడు బాధకు కారణాల పుట్టకాడ అమ్మవారు ఎల్లమ్మ కోపంతో ఉంది. ఆమె శాంతిగా అంటే వనముల గుడి కట్టాలి. 7 దాళ్ళ ఎల్లమ్మ గుడి కట్టి బండ్లు బోనాలు కట్టి బండ్లు బోనాలు డప్పులు కొమ్ములు డోళ్ళు పనివాటలతోని అమ్మవారిని ఎదుర్కొచ్చి గుడి కూర్చుండబెట్టి మీరు ఉనముల ఉన్న దేవత పండుగ చేసుకోవాలి. గుడి కట్టుకొని ఆ గుడి లోపల పండుగలు పబ్బాలు చేసుకోండి. మరి అర్కతిత్తది బరకతిత్తది ఆ ఎల్లమ్మ తల్లి ఈ చెట్లు వంగమంటే వంగయి లేవమంటే లేవయ్యా. సురాబండేశ్వరం పోయి కలికలి అయింది. ఇది కలియుగం మీద కల్లై పుట్టాలి. కలియుగం మీద కల్లై పుట్టాలి. ఇక కళ్ళుల ఈగలు వాడని దోమలు వాడని అందులో చెత్త ఉండని దానికి కషాయం ఉండొద్దని తివనాలి. అన్నంలో ఒక్క సీముత్తే అన్నం తిన. ఇక కళ్ళకి ఈగలు దోమలు అన్ని తీసి ఇట్లా బయటకు వేసి మనకు కళ్ళు దాని మీద కషాయం ఉండదు కదా. దండం పెట్టింది అంటే అమ్మవారు మాత్యం అట్లా. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే మరి ఈగలు పడ్డా దోమలు పడ్డా నీ కళ్ళు కషాయం మరి ఆ కళ్ళు కషాయం ఉండదు. అట్లా దివనాథ్ పెట్టింది. ముడ్డికి ముస్తాదు కాళ్ళ దురి నడుము మోకేసి చెట్టు 7 మార్లు ఎక్కి 7 మార్లు దిగి 7 మార్లు కళ్ళు తెచ్చి ఫస్ట్ తెచ్చిన ఏ చెట్టు అయితే ఎత్తువో ఆ కళ్ళు తెచ్చి గుల్లె బొడ్డు ఆ రోజు నీ కళ్ళు మంచిగా అమ్ముకుపోతుంది. నువ్వు చెట్టు ఎక్కినా నీ పానం ఎంతో బాగుంటుంది. కళ్ళమ్మి కట్టుర్రి కనకసిడి మేడలు మడ్డమ్మి కట్టుర్రి మాణికాల కోడి మొర్రి ముంతడు కళ్ళు ఉంటే మోకాలు మంటే అన్నం అని చెప్పింది. అప్పుడు ఆకు పట్టుకొని కళ్ళు తాగేవాళ్ళం. కళ్ళు వంపేటప్పుడట మాట్లాడుకుంటూ ఉంటే కుక్కిళ్ళు పడితే పాపం తగ్గుతుంది. సుట్ట దాక్కుంటే కళ్ళు ఉంటే సుట్ట కళ్ళు పడినా పాపం తగ్గుతుంది. కాలుకి చెప్పు తొడుకొని కళ్ళు ఉంటే ఈ చెప్పు కాలానికి తగ్గితే పాపం. ఈ తల్లి గవన్నీ చెప్పింది. ఈ తల్లి కాళ్ళకి అధ్యాయం ఉన్నది కాబట్టి గౌరస్ ఎక్కడున్నా ఎవరన్నా పేదలు ఉంటారా? మనం చూసిన వాడికి వాళ్ళకి అమ్మవారు మాత్తే బాగుంటుంది. ఈ ఆడికేలి అక్కడ కూడా జాగలేదు. మారవాళ్ళు వెళ్తారు దుంబాలకోట, జాంబాబులు వెళ్తారు ఎలవాడపట్నం. ఎలవాడపట్నం వచ్చింది. ఎలవాడపట్నంలో మాతవాడలో ఎవరన్నా ఒక పెద్ద మనిషి ఉంటారు కదా. అలా పెద్దమాతరి లింగయ్య, ఆయన భార్య పెద్దమాతరి కోశం. పెద్దమాతరి కోసయ్య, ఆయన భార్య పెద్దమాతరి లింగం. ఇక ఏమొచ్చి ఆకిట్ల నిలబడి అమ్మ జోగురాలను వచ్చినాం. బిచ్చం పెట్టాలి కదా. బిచ్చం పెట్టాలంటే ఆమె ఇంట్లో ఏం లేదు. ఆమెకి 7 మంది కొడుకులు. ఒకడు ఒడ్డెలు పోతాడు, ఒకడు పాయకాల పోతాడు, ఒకడు షెడ్డే ఉండదు, ఒకరికి అంగే ఉండదు. 7 మంది కొడుకులు ఎందుకంటే
అంటే బిడ్డ కావాలని 7 మందిని అన్నాడు. ఆడపిల్ల ఎందుకు కావాలంటే 60 ఆమెడ మీద ఉన్న ఆడపిల్ల ఆడికెళ్ళి అమ్మ అనుకుంటా వస్తే లోకమంతా చూస్తారు. స్తంభం లేని పెళ్లి చేయరాదు, ఆడపిల్ల లేని సాగు కావాలి. ఆ రకంగా 7 మంది కొడుకులు పుట్టినా పూటకు లేకున్నా నాకు బిడ్డ కావాలి. ఇక ఈ రకంగా తప్పింది కదా, నాకు ఈ పూటకే లేదు ఆ పూటకే లేదు అంటే ఆనాడు ఒడ్ల కాలాలు కొట్టుపోయి గట్టి ఒడ్లు పనులు తీసుకుంటారు, తాళొడ్లు తీసుకుంటారు కదా. కృష్ణగిరికే ఆ తాళొడ్లు పెడితే తీసుకుంటారు, దంచితే ఇది నూకలైతే పెడతా. ఇక రోడ్ల పోసుకున్నాడు, నువ్వు ఆ ఒడ్లు దస్తు అత్త కింద మామ కింద అధికారి కింద అత్తకింత మా ఆటగాడు మొగడు అత్తగాడు మరి నేనేమన్నా నా మొగడు అత్తగాడు. అత్త కింద మామ కింద అత్తగారి కింద కింద పొరి కింద నా సంతి కింద సకలికి మంగళికి సలంత పెడితే మిగిలిన సత్తి తీసి ఉట్టి మీద పెడితే ఉట్టి చేరు దేవి ఉరుకు కాలొచ్చి అంతరింపాయే. ముఖ్యమే ఒక మారింది కానీ ఏం చేసిన ఓట్లు అవి 3 సోళ్ళు అంటే వీళ్ళకి అర్థం కాదు. 3 పావుసేరు ఆ 3 పావుసేరు తెచ్చి వండి వండలేదే దంచినవే. దంచితే ఎన్నైతే సగం సగం వెళ్తాయి, పావుసేరు మిగిలింది. అవి వెళ్ళినాయి. అవి అత్తకింత మామకింత పెట్టి ఉట్టిపోయి పెడితే ఊరుకు కొలిచి తీరిపోయినాయి. పొదలకు ఉట్టి సరిపోయిందా? ఏమంటున్నా ఏ సత్యమే రాయలే, సత్యం రాయలే, నర్సీలు ఉంటుంది. ఇంతమందికి పెట్టా మాది ఉంటుంది. ఇగో అమ్మ జోగులు పెట్టు, అమ్మవారు అని తెలియదు. అమ్మవారు ఆమె ఇంటికి వచ్చింది ఆమె తెలియదు. ఆమె కట్టుకొని వచ్చింది కదా. తెచ్చిన అమ్మా నీ అడిగితే నాకు ముట్టినట్టే గాని నాకు గోవు పదవంత జాగ కావాలి. పిచ్చ పెద్ద తీసుకోకుండా నీది నాకు ముట్టినట్టు నాకు జాగేది. నాకే తిరిగి నీకు చెప్పలేదు, నీకు నేను జాగేది. అమ్మా గోవు పదవం జాగిస్తే కొన్నాళ్ళని తల దాచుకుంటా. ఎందుకమ్మా గంగ దాచుకునే అవసరం నీకెందుకు? నా కొడుకు పెట్ట బాధలకు ఏగడేకి వచ్చిన నా కొడుకు పెట్ట బాధలకు ఏగడేకి కొన్నాళ్ళని తల దాచుకొని వెళ్ళిపోతుంది. కొడుకు బాధ ఉన్న సిగ్గు కొడుకు బాధ గట్ల కాదు. వద్దురా బాగా కాబట్టి 7 మందిని అన్నాడు. అదే పని ఇదే పని. శివరాత్రి కాడ కూర్చుంటాడు, గుద్దుతాడు, ఉన్నకాడికి తెచ్చుకొని పోసుకుంటాడు. అది పనులు 2 చెయ్యాలి, పోసుకోవాలి. ఇక పొద్దుకి నేను నిండా కప్పుకొని పంట కూర్చొచ్చి అది తాగి వచ్చినోడా నేను దుప్పటి నిండా కప్పుకుంటే వారికి నా కాలు తెలియదు, తలకాయ తెలియదు. వచ్చేస్తాడు పాడుకోవు. ఎందుకంటావు? అంటాడు నన్ను వాడని ఆయన పాడుకావు తెలంగాణ పొద్దు తెలియదు. అట్లా అట్లా వద్దురా అంటే 7 మందికి అన్నాడు. అమ్మా 7 మందికి 7 కొడుకు పెళ్లి చేసిన 7 మంది కోడళ్ళు
7 మంది కోడళ్ళు పిల్లలు ఆ, అందరు పిల్లలు అయ్యారు ఆ. ఆడు మళ్ళీ నాకు ఇప్పుడు 6 నెలలు అంటుండు నీకు ఎవరా? నాకేమెరక అదిగా నువ్వు పెట్టుబడి నాయకంగా నాకేం లేదు అంతా అది ఎరక అమ్మా ఇచ్చేటోడు ఆడే ఇచ్చేటోడు ఆడే ఏమున్నా నేను అనుడే అంతే. అది నా బాధ్యత అదే పనిగా నేను కనాలి అలా పాలియాలి ఇగో ఇగో ఇంత మందివి పెద్ద మాతలు లింగమ్మ అంటారు ఈ వాడకు పెళ్లి అయినా నేనే పోవాలి అదేంటిది ప్రబోధనం కాని అది ఇందులు కాని లగ్గాలు కాని పంచాది కాని అత్తమామ కొట్లానే పోవాలి కోడళ్ళు కొట్లానే పోవాలి అత్త కొట్లానే పోవాలి పంచాలు చెప్పాలి పెళ్లిని చెప్పాలి కన్నా పోవాలి పురుడు చేయాలి సములు చేయాలి అన్ని చెయ్యాలి ఈ పెత్తనమేమో పాడు కానీ బట్టాలు నీరు ఎత్తారు ఏడిపోయినా రావాలన్నా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు అంటే తాను పోసుకోవాలి ఏం చేతు ఇక ఇది నా బాధ నేను వచ్చే వరకు నా 7 మంది కొడుకులు 7 మంది కోడలు వస్తే నన్ను చూసి ఎవరు గుడిసిన కాలు పోతాడు నా ముసలోడు కుర్చీ మీద కూర్చుంటే ముసలి కోపంతో వస్తుంది పడతాడు ఓసి నా కొడుకులు నీ మాట ఇంటే నా కొడుకు నేర్చుకొని నా కొడుకులు వినరు నా చెర ఉన్నది ఒకటి బాధ ఉంటది అత్త బాధ ఉంటది మామ బాధ ఉంటది మరి యారన్న బాధ ఉంటది ఇక పెళ్లిలు వరకట్నం పైసలు ఎక్కువ ఆడపిల్లలు ఇంటి మీద ఉంటుంది బాధ ఉంటది అమ్మ కొడుకు బాధ కొడుకు ఇరకపోతే 4 నింపియాలి ఇగో నరసింహారావు అన్న ఉన్నాడు ఆయన విడిచిపెట్టి పంచాయతీ పెట్టాలి ఆయన చెప్పడా అమ్మ నాయన చూడు గట్టెట్టారా ఎల్లగొడతావా అని బుధ విధాన్ని ఎల్లగొడతాడు అమ్మా నా కొడుకు గొప్పవాడు చదువుకున్న వాడు సగం తెలిసిన వాళ్ళు 10 మంది చెప్పేవాడు కానీ చెప్పిన కాదు గీతరా అనే చదువుకున్నాడు 10 మందికి చెప్పేటోడు అమ్మనేలో కొడతాడు ఈ ఊరికేసం కట్టుకొని ఊరికే ఆడుకొని పోయి గీ మరి అమ్మా కొడుకు పేరు చెప్తున్నాను కప్పేసి గట్టి కట్టుకో నీ కొడుకు నా సీరకు ఇంకేందమ్మా నా కొడుకు పేరు చెప్తే అంత అనుకుంటాను నా సీరే నా సీరే ఉట్టిట్టిది అనుకున్నావా అది ఎన్నడు కట్టినా నా సీరే ఏంది మేము సార్లు ఇంటికి పోయి ఆర్డర్ ఇచ్చి సీర నేర్పించుకునేది నా సీర ఉంది ఈ సీర లెక్క కాదు నా సీరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి నేర్పించి 18 ముళ్ళ సీరే ఇక నడికట్టేసి సింగులు పోసి మీదికెళ్ళి నడికట్టు కడితే నడుమునప్పుడు ఎత్తి ఇప్పుడు బెల్ట్ పెట్టుకుంటుంది అప్పుడు అదే బెల్ట్ ఇంత తోటి మంచిగా నడుముకుండేది పొద్దంతా పని చేసినా నడుము రేపు ఒక పూట అన్నం తినకున్నా కడుపు నీళ్ళు ఉండేది ఇంకా కడుపు ఉండేది అట్లా ఇంత మంది వచ్చి ఈడిగిల పడ్డా నా సింగు ఇంచు మందం కాదు ఎర్రు ఉంది మరి ఇప్పుడు ఈయన 50 పోసిండ్రు 4 ముక్కలు ఎక్కువ వేస్తే అమ్మో కడుపు వస్తున్నాను బెడ్రూమ్ అక్కడిక్కడ బొర్రెలు అనుకో లేకపోతే పుట్టుకు అంటే సీరోతాను మనుషులు ఆ సీరలు ఏంటంటే ఊసిపోయి సీరలు ఇప్పుడు అందుకనే నైట్ డ్రెస్ వేసుకుంటారు ఇప్పుడు మా మళ్ళా ఒక సీర కనుకొచ్చింది అది ఉంటుందో ఊసిపోతుంది అంతే అందుకే ఇట్లా వేసుకుంటుంది అమ్మా నా కొడుకు పేరు చెప్తున్నా చెప్పు పార్వతి పక్క మనడు శివుడికి పక్క మనడు నేను ఆడు పరిసరావుడైతే నాకేది పాసురావుడైతే నాకేది పేరు చెప్తే నా సీరియల్ కూసిపోతుంది అమ్మవారు నేను ఎల్లమ్మ ఏమనుకున్నది ఈ సర్పణ జాతి ఎవరు చెప్పినా రాముని పేరు చెప్తే నాకు ఎవరు జాగలిగలే ఈ మాత్రం ఎంగమ్మ రాముని పేరు చెప్తే భయపడలేదు ఇక్కడ నాకు జాగ చెప్తే నేను ఎల్లమ్మ రాసుకోకు నా సొమ్ము సంబంధము నా చీరలేక నీకు ఇస్తున్నా నీ చీరలేక నాకి అమ్మ అని కొన్నా నా సొమ్ము సంబంధము నా చీరలేక నీకు ఇస్తున్నా తెల్ల చీరే అద్దాల రైకే మెడ నిండా సొమ్ములే పెద్ద బుక్ పోగు అవి అందిస్తావా దానికి కప్ప దయ్యం దానికి మెడ గడ్డ పిత కూడా లేదు గడ్డ పిత కూడా లేదా అవి
దాన్ని లక్ష్మీరంగా తలకాట పెట్టుకుంటారు సంతి ఇదిగో ఏం చేస్తాం మన మగడు అడగుతుంది అయితే నేను ఊరుకుంటాను బాబా జాగ్రత్త ఉన్నాయి ఇస్తా నువ్వు అవన్నీ ఇచ్చినాక నేను జాగ్రత్త అది ఒక మాట నా 7 గుడిసెలు 7 గుడిసెలు నా కొడుకులే ఉన్నారు ఇగో ఈ జాగిరి మీద నా ముసలోడు నేను మీరు ఉంటావు ఈయనైతే జాగలేదు సాలిదింతలు సోనియాపలు కంచి వేడు లందం అని అడిగి తీసుకొచ్చింది ఇప్పుడు మట్టిలో అది ఉండలందరూ అవి అప్పుడు కంచులందరూ ఆ కంచులందరూ కాడికి 7 లందరూ కడిగి శుద్ధి చేసి అలికి శుద్ధి చేసి పంచ ముగ్గులు పెట్టి గుగ్గిలం పొగలేసి ఇక గుగ్గిలం పొగలేసి అమ్మ జోగురాల నీ ఇష్టం ఉన్న లందగోళంలో దాస్తా చూసేదా ఎల్లమ్మ బాధలు ఎవరికి రావు కొడుకు పెట్టి బాధకు భరింపలేక మరి 12 ఏళ్ళు నేను ఎక్కడ ఉండాలి ఎవరు జాగ్రత్త నీసులందరూ ఆనాడు జాంబవులు మరమాంసం తినేవాళ్ళు కొట్టగొట్ల పోసుకొని మరమాంసం తినేవాళ్ళు జాంబవులు అదంతా కాడికి వచ్చింది కొడుక పరశురామ అందరికి అన్నట్టు నేను కనలేదా అందరూ అనే ఆడి జరము కాదా నిర్మాణ గురించి నీసులందరూ లోపల నీరెట్లా ఉందిరా రాముడా అమ్మవారి ఎల్లమ్మలందరూ గోడెం కాడ కూర్చున్నది ఓ భర్త జమదుకి రాజా నిన్ను నేను లగ్గమాడి లగ్గమాయే నా ఎన్ని కాక గురిగోడ మంత్రానికంటే వెళ్ళిపోయి ఎవడో బాణం కొట్టి నీ ప్రాణం బాయే నాదెంత గతి అయిపోయే భర్త లేని ఆడవిళ్ళకు బదనాలు ఎక్కువ అంటారమ్మా భర్త భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ బతకాలంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నా కొడుకు ఎవరి కన్నవని కాని బాధ పెడుతున్నా కొడుక పరశురామ ఏమి చేతురా నేను ఇట్లా ఓదు రామయ్యా నందగోళం కాడ కూర్చున్నది కొంతసేపు ఏడ్చింది పెట్టి ఒళ్ళెళ్ళ మాత్రం మూర్తి తెచ్చింది ఇల్లందారా దుంకినప్పుడు జాంబోడు మీదికెళ్ళి తోళ్ళప్తి ఆ రక్తం వస్తున్నది ఆపినప్పుడు లండ మీద పుట్ట ములిసింది పుట్ట మీద 50 లక్షలు ములిసింది జాంబవంతులందరూ ఏమనుకుంటారు ఈమెవరో దేవత ఉన్నట్టున్నది ఆ పుట్టకు పూజ చేస్తుంది ఎల్లమ్మకు జాగ దొరికినప్పుడు రామునికి పక్షులు తీసుకొని ఇంటికి వచ్చి వచ్చే వరకు తల్లి లేదు ఆ తల్లి జాడ పసుపు బండారి ఆనవాలి గంగకాడికి అమ్మ గంగమ్మ మాయమ్మ ఎక్కడ పోయిందంటే మీ తల్లి జగతి మీద జోగురాలయ్యింది ఏ వాడలు ఉన్నదో ఎక్కడున్నదో ఇట్లా నీకు దొరకదు రా రామయ్యా నువ్వు పైన వేషం కట్టాలి నీ చెల్లె గౌరమ్మ జోగురాలి వేషం కట్టాలి శివసత్తులు కావాలి మరి సిగాలు పోగాలి జమిడికలు కొట్టాలి
మీ తమ్ముడు జోడ కొట్టాలి, ఒకడు పంబాల జోడు కొట్టాలి, ఒకటి జాగంట కొట్టాలి. ఈ రకంగా వేషాలు కట్టుకొని ఎల్లమ్మ పోయినంత దూరం బొట్టు పెట్టుకుంటూ వాళ్ళు చూసుకుంటారు. రాముడు మాటవాడకు వచ్చినాడు, మాతలింగమ్మ ఏమన్నది, ఓ పరశురామ మీ అమ్మ వచ్చింది, ఈ లందగోరెములు ఉన్నది, ఒకవేళ కనుక 70 మొదల పటం కొట్టు, కోడి పొందులు మాకు సన్నయాటలు, మేడి ముద్దలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొండన్న ఉండాలి, కొండ దట్ట పోయాలి, పచ్చన్న ఉండాలి, పడిగల దట్ట పోయాలి, శివసత్తులు సిగారు గారు, ఒకవేళ మాత్రమైనటువంటి ఇల్లు సప్పుడు చేయాలి. ఆ రకంగా సప్పుడు చేస్తే ఎల్లమ్మ బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు తల్లిని పొక్కు పట్టింది. చేసుకున్న భార్యలు కాదు, ఉంచుకున్న ముందరు కాదు, నా పొక్కు పట్టినము నీ అసముందరా. ఈ పాపి అస్తం ఎందుకని రాముడు గొడ్డలతో చెయ్యి నరుకున్నాడు. కొడుకా రామ ఏమి చేతురా, నువ్వు పగరాదుల దంపాలే, వంటి చేయితో యుద్ధం ఎట్లా చేసావు, నా కొనడానికి మాట కొనడానికి గెలలేదు, చెయ్యి నరుకుంటుంది. చెయ్యిపోయిన హస్తానికి బంగారు హస్తం ఉంటుంది, రామ హస్తము ముట్టిగా పోతుంది. ఈ రామ హస్తము మా ఉప్పరాయి పుట్టాలి, రామహస్తమే నర ఉప్పు, ఉప్పలమ్మాయి పుట్టాలి. దొడ్డి ఆవరణ కానీ, దొడ్డి లోపల కానీ, పెంట మీద కానీ, ఇంటి లోపల ఆ రకంగా మోసిన మాట ఉంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చితే పాలు వెళ్తే పాలతో పూజ, రక్తం వెళ్తే ఆటతో పూజ. ఆ రకంగా తల్లి తీసుకొని మట్టేడు మాలో వచ్చి 24 ఏళ్ళు దినాక అప్పుడు ఎల్లమ్మ తల్లి 24 ఏళ్ళు అయినాక భర్త ఆజ్ఞ, రాముడా నేను ఆయన 24 ఏళ్ళ దాకా అలా పేరు చెప్పమంటేనే చెప్పలేదు. మీ నాయన పేరు జమదికి రాదు, మీ నాయన తప్పినోడు కార్తీక అన్నప్పుడు కార్తీక రాజుతో 7 రోజులు యుద్ధం చేసి వాడిని సమ్మానం జమదుకి రాజు బొక్కలు బోరం కుండాలు, ఆ బొక్కలు తెచ్చి తండ్రి బొక్కలు కాలు కీలు కలిపింది. రాముడు మాత్రంగా కోదండ చక్రం మోపి తండ్రిని లేపి, తండ్రిని లేపి అటువంటి మీరు లగ్గమైన మీకు నాగవెల్లి గాలి రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోమన్నాడు. నిన్ను కొట్టిన పాపం ఉన్నది అమ్మా, నేను మాత్రంగా పుణ్య చేతుల నా పాపాలు దూరం చేస్తా.